అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో అరుణాచల క్షేత్రం యొక్క గొప్పతనం, అరుణాచలేశ్వరుడి వైభవం గురించి తెలుసుకుందాం। అరుణాచల క్షేత్రం గొప్పతనం ఏమిటంటే దేవాలయంలో ఉత్తర గోపురం కట్టించింది ఒక శ్రీమూర్తి। ఆవిడ పేరు అమ్మని అమ్మన్। ఆవిడ శక్తివంతమైన వ్యక్తి। పరమశివుడు అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగ శక్తులు కలిగాయి। ఆవిడకు గోపురం కట్టించాలని కోరిక। ఆవిడ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి గోపురం కట్టడానికి చందాలు అడిగేది। డబ్బులు లేవంటారని ఆవిడ ఇంటి ముందు నిలబడి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇనుప పెట్టె ఎక్కడ ఉందో, ఇనుప పెట్టెలో డబ్బులు ఎక్కడ పెట్టారో, దాంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పేది। ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి వారి ఇళ్లలో పెట్టెలో డబ్బు ఎంత ఉందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టించింది। అలాగే అక్కడ ఒక గోపురాన్ని బల్లాల మహారాజు గారు కట్టారు। బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు। ఆయనకు ఇద్దరు భార్యలు। బొట్టు పెట్టుకొని ఏ శివభక్తుడు వచ్చినా ఆఖరికి జంగమ దేవరైనా సరే కోరినవి బల్లాల మహారాజు ఇచ్చేస్తూ ఉండేవాడు। అటువంటి బల్లాల మహారాజుకు సంతానం లేదు। సంతానం లేకపోయినా ఆయన పరమశివుడు యందు అత్యంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు। పరమశివుడు ఆయనను పరీక్షించి అనుగ్రహించాలని అనుకున్నాడు। ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొందరు జంగమయ్యలను తీసుకొని ఒకరోజు చీకటి పడే వేళకు బల్లాల మహారాజు ఇంటికి వచ్చాడు। ఆయన వెంటనే వాళ్ళందరికీ స్వాగతం పలికాడు। వాళ్ళను సేవించాడు, కూర్చోపెట్టాడు। అందరికీ చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు। ఈ పెద్ద జంగమ దేవరుడు నాతో వచ్చిన జంగమయ్యలకు నాకు దేవదాసులను ఇవ్వమన్నాడు। దేవదాసులను తీసుకువచ్చి జంగమయ్యలకు ఇచ్చాడు బల్లాల మహారాజు। ఒక పెద్ద జంగమ దేవరకు మాత్రం దేవదాసి లేదు। అయ్యో, ఈయన ఒక్కడికే దేవదాసి ఇవ్వలేకపోయానే అని బాధపడిన రాజు తల పట్టుకొని కూర్చున్నాడు। అప్పుడు తన రెండో భార్య చెల్లమ్మ వచ్చి, ప్రభు, మీరు చింతపడకండి, శివసేవలో లోపం రాకూడదు, నేను దేవదాసిలా ఆయన దగ్గరికి వెళ్తాను అంది। వెళ్ళమన్నాడు బల్లాల రాజు। దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆవిడ పెద్ద జంగమ దేవర పడుకున్న గదిలోకి వెళ్ళి ఆయనను నిద్ర లేపడానికి పట్టుకుంది। ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు। ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడ్చాడు। అరే, పిల్లవాడైపోయాడు అని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకువచ్చింది। మహారాజా, పెద్ద జంగమ దేవర పిల్లవాడైపోయాడు, ఇదిగో తీసుకువచ్చాను, పరమశివుడే అనుగ్రహించాడు, మనకు కొడుకును ఇచ్చాడు అంది। ఆ రాజు ఆ పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు। అంతర్ధానమైన ఆ రూపం, కొడుకులు లేరు అని అన్నావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను, కొడుకునై నీ శ్రాద్ధకర్మ చేస్తాను, ప్రతి సంవత్సరం నీ శ్రాద్ధకర్మ చేస్తాను అని చెప్పాడు। నీ శరీరం పడిపోయినప్పుడు నీకు దహన సంస్కారం నేనే చేస్తాను అన్నాడు। దాదాపు 600 నుంచి 700 సంవత్సరాలు అయ్యింది। ఇప్పటికీ బల్లాల మహారాజు చనిపోయిన రోజున అరుణాచలంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు। బల్లాల మహారాజు గారు పలానా రోజున పలానా తిథిలో పలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడని వెంటనే దేవాలయాన్ని మూసేస్తారు। పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకిలో బయలుదేరి ఆ పల్లెకొండ పట్టు వెళ్ళి ఏట్లో స్నానం చేస్తాడు। స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబ ఉండి బల్లాల రాజుకి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచలం దేవాలయానికి వెళ్ళి ఆయనకు అభిషేకం చేసిన తర్వాత తలుపులు తీస్తారు। 6 నుంచి 7 శతాబ్దాలుగా పరమశివుడే తన శివభక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం। ఈ క్షేత్రంలో ఈ బల్లాల మహారాజు కట్టించిన గోపురం ఒక గోపురం। ఆ గోపురాన్ని కిలి గోపురం అని పిలుస్తారు। లోపలికి వెళ్తున్నప్పుడు సుబ్రహ్మణ్య దేవాలయం కనబడుతుంది। ఆ సుబ్రహ్మణ్య దేవాలయం వద్ద
తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనబడతాయి. బొమ్మలని బట్టి మనకు ఒక కథ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందాలనుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.